కేసు వేశారు. హ్మ్. సో ఆ కేసులో వాదనలు ఎలా ఉంటాయి, కోర్టు ఏం చెప్తుంది, దట్ యు హ్యావ్ టు సీ. సార్ మన దాంట్లోనే బిగ్ బ్రేకింగ్ ఒకటి వస్తుంది సార్. ఆ. నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారట. ఏదైతే స్టెల్లా షిప్ ఉన్నదో కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణ జరిపించాలని ఆదేశం అట. తప్పకుండా జరిపించవచ్చు. దీని మీద చాలా వివరంగా మనం చర్చించాము. నేను నిన్న కూడా చర్చించాను. ఇప్పుడు ఇవి అన్నీ ముందు జరిపించి ఉంటే చాలా బాగుండేది. ఓకే. ఇప్పుడు బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా అసలు దేనికోసం ఉప ముఖ్యమంత్రి అంతటి ఆయన సముద్ర మధ్యంలోకి తీసుకుపోయారు, ఇదంతా జరిగింది. ఇదంతా అయిన తర్వాత బియ్యం కంటే కూడా ఇప్పుడు కేవీ రావు వర్సెస్ అరబిందో చర్చ ఎక్కువగా జరుగుతుంది. సిఐడి విచారణ జరపడానికి అసలు దానికి పెద్ద ప్రకటన కూడా అక్కర్లేదు. సిఐడి డిపార్ట్మెంట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు జరపచ్చు. నిజానికి ఇంత హంగామా చేయకుండా లోపల నిగూఢంగా జరిపితే ఎక్కువ సాక్ష్యాలు, ఎక్కువ ఆధారాలు పట్టుకునే అవకాశం ఉంది. నేను ఐ రికార్డ్ ఈవెన్ ఇన్ అవర్ ఓన్ ఛానల్. ఎందుకంటే ఆ అసలు పట్టుకోవడానికి ఇప్పటికి కూడా ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అని ఐ థింక్ మీకు కాకినాడ బాగా తెలుసు కదా. కాకినాడ రేవు చుట్టుపక్కలే ఉన్నాయి బియ్యాలకు నగిషి పాలిష్ చేసేవి, ఇవన్నీ దాచిపెట్టేవి. వాటి ఎప్పుడు ఎక్కడ అలాంటి కేసులు ఏం రాలేదే. ఉందా రికార్డు? నాదెండ్ల మనోహర్ ఒక పని చేస్తే చాలా బాగుంటుంది. పాస్ట్ రికార్డు ఒకటి ప్రజల ముందు పెట్టి ఇప్పటి వరకు ఉన్న తమ దగ్గర ఉన్న రికార్డు ఏంటి, ఎంతసేపు అడిగినా విచారణ జరుపుతాము, ఇంకా తీస్తామని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, అలాగే మీరు అంతకుముందు కొన్ని గోడౌన్లలో కనబడ్డారు, తనిఖీలు చేశారు. వాటన్నింటిలో మీరు తీసిన డేటా ఏంటి? ఇదేం బహిరంగ రహస్యమే కదా, ఇంక ఇందులో వేరే విషయం ఏం లేదు కదా. ఏ బియ్యం పట్టుకున్నారు, ఏ స్టోర్లు అవి, ఏ జిల్లాలు, ఈ వివరాలు కావాలి కదా. వై డోంట్ దే షేర్? దానివల్ల కేసు బలపడుతుంది కదా. ఇంకోటి కొత్తగా సాక్ష్యాలు ఇన్వైట్ చేయొచ్చు కదా. కాబట్టి సిఐడి చేయాలని బహుశా మొన్న కూడా ఆయన అచ్చెన్నాయుడు కలిసి కూర్చొని ఒకసారి మీడియాతో మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అంతా ఒకటే, మంత్రివర్గం ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయలేదు? ఇంత దుమారం రేగిన తర్వాత వై ది కేస్ డైవర్టెడ్ టు దట్ వే, ఐ డోంట్ నో. బట్ ఇప్పటికైనా వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అది సిఐడి విచారణను స్వాగతించవచ్చు. సిబిఐ దాకా వెళ్లకుండా సిఐడి దగ్గర ఆగినట్టుగా ఉన్నారు. ఇంకా తర్వాత ఏమేమి బయటకు వస్తాయి మనం చూడాలి. కానీ ఇంత సమయం తీసుకున్నా కూడా నిర్దిష్టంగా కాకుండా సాధారణంగా చెప్పడమే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ పరిభాషలో స్పెసిఫిక్గా కొన్నైనా చెప్పాలి కదా. ఒకటైతే నిర్ధారణ అయింది, ఇవి పలానా బియ్యం, ఇంతవరకు మేము తేల్చాము. వర్మ గారి మీద కేసు అయితే ఉంది కానీ ఆధారాలు అది వేరు. అవును. ఇప్పుడు గ్రోపింగ్ ఇన్ డార్క్నెస్ లాగా జనరల్ స్టేట్మెంట్సే వస్తున్నాయి ఇప్పటికి కూడా. మీరు చెప్పే బ్రేకింగ్ కూడా జనరల్ కేటగిరీ కిందగా వస్తుంది కదా. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళకి ఏం తేలుతుంది, ఏం తేలదు. అసలు దర్యాప్తుకు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎటువైపు ఉంది, అది ముఖ్యమైనది. సార్ నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ ఎవరు? ఏ బియ్యం అంటే అక్రమ రవాణా చేయటమా, బియ్యం దారి మళ్ళీ, ఇవి రెండు కోణాలు కదా. అవును. అందుకని అవి ఎందుకు పంచుకోవట్లేదు? ఇప్పుడు 27వ తారీఖు జరిగింది ఇది, అంతే కదా. 27 నుంచి అవే అయిపోయాయి. ఈ వారం కూడా మళ్ళీ మనం 5వ తారీఖు దాకా వస్తుంది. 10 రోజులు అయిపోయింది. ఇప్పటికీ మామూలుగానే మాట్లాడుతున్నాం మనం. సార్ మనోహర్ మరీ ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ సంబంధిత మంత్రి. పైగా ముందే మనకు ద్వారంపూడేనండి వీళ్ళందరి మీద నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఉంది కదా మీకు. మరి ఉన్నప్పుడు ఎందుకని మీరు ఆ చుట్టుపక్కల కట్టుదిట్టాలు చేయలేదు? ఇంకో పెద్ద ప్రశ్న ఉంది. నిన్న మీరు ఎక్కడికి వెళ్ళినట్టున్నారు. జరిగిందేమో డీప్ సీ పోర్టు, చర్చ ఏమో యాంకరేజ్ పోర్టు. డీప్ సీ పోర్ట్లో కదా మీరు పట్టుకున్నారు, అది ఎప్పటి నుంచో ఉంది. యాంకరేజ్ పోర్ట్ అనేది తర్వాత గవర్నమెంట్ డబ్బులతో కట్టారు. గవర్నమెంట్ డబ్బులతో కట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రైవేట్ వాళ్ళు కేవీ రావా, ఆ ప్రైవేట్ వాళ్ళు అరబిందోనో, అది పక్కన పెట్టండి, అది కూడా సిఐడి చేతుల్లోనే ఉంది. కానీ యాంకరేజ్ పోర్ట్ గురించి ఎందుకు రభస? అసలు జరిగింది డీప్ సీ పోర్ట్లో అయితే. కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి, తేలాల్సిన ప్రశ్నలు, తేల్చాల్సిన ప్రశ్నలు. ఇవి ఎవరు తేలుస్తారో ఎవరు మునుగుతారో మనకు తెలియదు. కానీ ఇది మటుకు మీడియాకు ఊరికి అది ఒక సీరియల్ లాగా సాగుతూ ఉంది అంతే. సార్ ఏంటి నిన్న నౌకలో 12 గంటలు తనిఖీలట, బియ్యం శాంపిల్స్ తీసుకుని